ఒక మేధో మదనం అయితే జరిగింది. అందులో వాళ్ళు నాకు తెలిసి బయటకు వచ్చి మాట్లాడిన మాటలు కానీ ఇలా నాకు తెలిసిన మిత్రులు చేసేవాళ్ళు కానీ భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి, వెళ్తే మనకి మంచి జరుగుతుంది. నేను అక్కడ ప్రత్యక్షంగా దాంట్లో కూర్చున్న ప్రముఖులు ఇద్దరితో కూడా మాట్లాడాను. ఏకగ్రీవ తీర్మానం వాళ్ళు చేసింది కానీ మాట్లాడింది కూడా ప్రతి ఒక్కళ్ళు మనం ఎప్పటికీ ఇట్లాగే ఉండిపోతే ఇప్పుడు పొత్తులతో వెళ్తే చాలా నష్టం సంభవిస్తుంది, మనం పోటీ చేద్దాం, ఎంత పర్సంటేజ్ ఓట్లు వస్తే అంత వస్తుంది, మన సత్తా ఏంటో తెలుసుకోవాలి అంటూ వాళ్ళు తీర్మానం కూడా ఏకగ్రీవంగా చేసినటువంటిది. కలిసి మనం ఒంటరి పోరాటం చేద్దామని. సార్ మీకున్న అభిప్రాయం మీకు తెలిసిన అభిప్రాయం ఉండొచ్చు. అందులో ఒక ఆస్పిరెంట్ నాకు అత్యంత స్నేహితుడు, చిన్ననాటి మిత్రుడు. ఆయన మా జిల్లాలో ఎంపీ కంటెస్ట్ లో కాబోతాడు, ఎస్సీ సామాజిక పార్టీ. ఆయన సమాచారం ప్రకారం నాకున్న మీరు అన్నట్టు ఏదో ఇతర సమాచారం తీసుకుని ఒక చర్చ అయితే జరిగింది. అయితే అల్టిమేట్ గా మీరు అన్నట్టు వద్దు పొత్తు మనం ఒంటరిగా పోదాం అనే విషయాలు అయితే నా దృష్టికి రాలేదు. ఒకవేళ జరిగి ఉండొచ్చు, వాళ్ళ పార్టీ అధికార సమాచారం జస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తున్నా. అందులో కీలకమైనటువంటి వ్యక్తులే ప్రధాన నాయకత్వాలు వహించిన వాళ్ళే చెప్పింది అంటే 2 రోజుల మీటింగు. మొదటి రోజున కార్యకర్తలందరూ ఈ మాట చెప్పారు, 2వ రోజున 43 మంది సభ్యులతో ఓ మీటింగ్ జరిగింది, అంటే కీలకమైనటువంటి నాయకులతో. అందులో ఇద్దరు నాయకులు, పాతూరు నాగభూషణం, ఆదినారాయణ రెడ్డి, వాళ్ళిద్దరు మాత్రం తెలుగుదేశంతో పొత్తు వెళ్దాం ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఒంటరిగా వెళ్దాం అని చెప్తూ అధిష్టానం ఏది నిర్ణయం తీసుకుంటే అది ఫైనల్ అని చెప్పారు. సార్ ఇక్కడ ఏమంటే రెండు జరిగి అదే అంశాలు రెండు జరిగి ఫైనల్ గా వాళ్ళు అధిష్టానం ఎలక్షన్ తీసుకుంటారు. వీళ్ళు సచివాలయ సలహాలు చెప్పచ్చు కానీ ఫైనల్ గా సెంట్రల్ లో ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళు అధిష్టానం తీసుకుంటారు. నాకు ఇక్కడ జరిగే చర్చ ఈ నుంచి వెళ్ళిన తర్వాత ఢిల్లీలో డిస్కస్ చేసిన తర్వాత కూడా ఒక చిన్న సమాచారం, కొంత వెయిట్ చేసి నిర్ణయానికి వద్దాం, టైం ఉంది కదా అనేది. ఈ లోపల ఈ ఓటర్ లిస్ట్ లో ఉన్న గందరగోళం కానీ మేము వేరే పనులు ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం మాకు చెప్పారండి, అనుమానం అక్కర్లేదు. ఆయన మాకు ఖచ్చితంగా బీజేపీ కలిసి వస్తుంది, నేను ఒప్పిస్తాను, ట్రై చేస్తాను, 100% వచ్చే అవకాశం ఉందని గతంలో చేస్తానని మాట్లాడారు. ఎందుకంటే బీజేపీతో వారు కూడా పొత్తులో ఉన్నారు. రాష్ట్రంలో అయితే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నారు. మేమనుకోవడం ఏంటంటే రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, అలాగే పదాధికారుల సమస్యలు కానీ, నాకున్న ఆర్ఎస్ఎస్ ఉన్న మిత్రులు కూడా ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్ అయినా సరే బీజేపీతో కలుస్తుంది. నాకున్న సింటమ్స్ బహుశా వేరే జర్నలిజంలో నేను మీకున్న సమాచారం వేరే ఉండొచ్చు. అయితే మీరు అన్నట్టు మేజర్ గా వద్దు, మన సిక్స్ సమాజాలు చూసుకున్నాం అన్నప్పుడు ఈ పాయింట్ వస్తారు. 2019లో వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ నాకు తెలుసు, మీకు తెలుసు.